అమరావతి అభివృద్ధిలో భాగంగా గుంటూరు జిల్లా రాయపూడిలో భూసేకరణపై అభ్యంతరాల సేకరణకు సిఆర్డీఏ గ్రామసభ నిర్వహించింది. గ్రామంలోని 43.82 ఎకరాల భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు భార్గవ్ తేజ, కార్తిక్, జేసీ స్వీకరించారు. గతంలో భూ సమీకరణ కింద ఇచ్చిన భూముల సమస్యలు పరిష్కరిస్తే మళ్లీ సమీకరణకు సిద్ధమని రైతులు అధికారులకు తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అదనపు సిబ్బందిని కేటాయించిందని, త్వరలో సమస్యలని పరిష్కరిస్తామని రైతులకు కమిషనర్ విజయరామరాజు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా 16 నుంచి కూడా సిద్ధంగానే ఉన్నాం. భూ సమీకరణకి వ్యతిరేకం కాదు, కానీ సిస్టమ్స్కి అమలు జరిపే విధానంలో మన తప్పుల్ని సరిచేయమని మేము ఫస్ట్ నుంచి కూడా కోరుతాం. మేము ఏదైతే 2018-19 సంవత్సరంలో ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరిగింది, అప్పటి ప్రభుత్వం మాకు కౌలేయటం జరిగింది. కానీ ఏదైతే ఈ పిశాచిలాగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు కౌలేయలేదు, తర్వాత ముందుకు పోలేదు. ఈ గ్రామ సభలో మేము అసైన్ రైతులుగా ఒకటే కోరుకుంటున్నాము, మా భూమిని సమస్యలను త్వరతగతిన సమస్యలను తీరమని చెప్పేసి సిఆర్డీఏ కమిషనర్ కి తెలియజేయడం జరిగింది. మొత్తం 143 పట్టాదారులు అండి. మేము పెదలంక పొన్నెలంక ఉంటుంది, 2 కలిపి 90 సెంట్లు. కూలింగ్ కి 2019లోనే ఇచ్చేసామండి. 14లో కూడా 19లో ఇచ్చేసారు. కానీ మాకు ప్లాటింగ్ కొట్టట్లేదండి, కౌలు వేయట్లేదండి. ఆ సమస్య మీద మన కమిషనర్ గారికి చెప్పుకోవడానికి వచ్చామండి. మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లో భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్కి వీలుగా ముందుకు వస్తే గనక ల్యాండ్ పూలింగ్కి ఇంకా తీసుకున్న వాళ్ళని ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి మేము ముందుకు వెళ్లకుండా ఎగ్జామ్షన్ చేయడానికి ఏవైతే ఉన్నాయో ఆ లిస్టులన్నీ ఈరోజు షేర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వాళ్ళ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నోటిఫై చేసిన దాంట్లో కూడా కొన్ని R1 ఎగ్జామ్షన్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇది తేల్చి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చు, 3 అంశాలు కూడా కూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అన్ని అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు వచ్చిన రైతులందరూ కూడా గతంలో ఏవైతే కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, యాన్యుటీ ఇష్యూస్ కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్ల అంశాల్లో కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా సపరేట్ లిస్ట్ పెట్టి మెయింటైన్ చేస్తాం. ఈ రోజుతో పాటు ప్రతిరోజు కూడా ఈ నెలంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని అంశాలు కూడా సపరేట్ టీం పెట్టి వాళ్ళకు కూడా ఏ అంశాలు ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు ఏంటనే అంశం తెలియజేసి ట్రాన్స్పరెంట్ మెథడాలజీలో అందరికీ విషయాలు తెలియజేస్తాం.